ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కడప అసెంబ్లీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. 2009 వరకు టీడీపీ కాంగ్రెస్లు, 2014 నుంచి 2019 వరకు వైసీపీ టీడీపీల మధ్య నువ్వా నేనా అని తలపడుతూ వస్తున్న కడపలో ఈసారి త్రిముఖ పోరు జరగనుంది. రాష్ట్ర విభజన పరిణామాలతో తుడిచిపెట్టుకుపోయిన కనిపించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టడంతో పుంజుకుంటుంది. ఆమె స్వయంగా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగి కడప సహా జిల్లాలలోని పలు సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీలో ఉండడంతో ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో కడప అసెంబ్లీ స్థానం నుంచి మంచి పట్టున్న అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ నుంచి వైసీపీ వైపు మళ్లిన ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత తమ వైపు తిప్పుకోవచ్చని వ్యూహాత్మకంగా పావులు కదిపిన కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపోటములను శాసించేది ముస్లిం ఓటు బ్యాంకే. అందుకే 2 దశాబ్దాలు ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థులకే టికెట్ ఇస్తూ వచ్చాయి. ఈసారి కూడా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజద్ బాషాని రంగంలోకి దించింది. టీడీపీ ఈసారి ఆ ఆనవాయితీని పక్కన పెట్టి రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆ క్రమంలో కాంగ్రెస్ స్థానికంగా ముస్లింలలో మంచి పట్టున్న సీనియర్ నేత అఫ్జల్ ఖాన్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. పార్టీలో చేరగానే టికెట్ దక్కించుకున్న అఫ్జల్ ఎంపీగా, షర్మిల ఎమ్మెల్యేగా తాను గెలవటం ఖాయమంటున్నారు. దేవుని దయ వల్ల ఖచ్చితంగా కడప ఎంపీ అభ్యర్థి మా మేడం గారు మరియు నేను ఇద్దరము ఖచ్చితంగా గెలుస్తాము. షర్మిల మేడం గారు 6 లక్షల మెజార్టీ, నేను 60,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాం. ఎందుకంటే ప్రజలకు సుమారు 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి వార్డులో, అన్ని వార్డులలో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి భాయ్ అని నేను అందరినీ ప్రతి వార్డులో కలుపుకొని పోతాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా నా మీద అభిమానంతో ఉన్నారు. ఫోన్లు ఎన్నో వచ్చినాయి, అన్న నిజంగా చెప్పాలంటే మీకు అన్యాయం జరిగింది, ఆడ మీకు న్యాయం జరగలేదు, మీకు గుర్తింపు రాలేదు అని వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి బాధపడ్డారు. ఈరోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ సొంత గూటికి ఈరోజు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి 60,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ. అఫ్జల్ ఖాన్ 2009లో పీఆర్పీ తరపున పోటీ చేసి కడపలో 13,989 ఓట్లు సాధించారు. అంటే 10.24% ఓట్లు ఆయన దక్కించుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వైసీపీకి దగ్గరైన ఆయన కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. గత ఎన్నికల్లో అంజద్ బాషా విజయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అంజద్ బాషా గెలిచిన తరువాత వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా అంజద్కే టికెట్ దక్కడంతో వైసీపీకి దూరమయ్యారు. తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కడప ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని వైసీపీ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అభివృద్ధి చేశామంటున్నారు కానీ కడప ఎమ్మెల్యే గారు కమిషన్ ఎక్కువ తీసుకున్నారు. అభివృద్ధి తక్కువ, కమిషన్ ఎక్కువ. తర్వాత కడపలో నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక మైనార్టీ ఎమ్మెల్యే ఉండి మైనార్టీ పిల్లలంతా చెడిపోతున్నారు. గాంజాయి వీధిలో గాంజాయి ఉంది. నేను గనక ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా కడప దరదాపున గాంజాయి రాకుండా చేస్తా. ఖచ్చితంగా నేను కడప ప్రజలకు మంచి పనులు చేస్తా, పేరు సంపాదించుకుంటా. డబ్బులు ముఖ్యం కాదు. మా ఎమ్మెల్యేకు పొద్దున లేస్తానే సాయంత్రం వరకు ఎవరి భూమి లాక్కోవాలా, ఎవరి కబ్జా చేయాలా, ఎవరి కొంప ముంచాలా, ఎవడు ఎదగకూడదు, అతను ఒక్కడే ఉండాలా. ఏ మైనార్టీ కూడా ఏ విషయమైనా సహకరించలేదు. ఎవరన్నా పోతే ఇట్లా ఫోన్లు చూసుకుంటుంటాడు. అసలు ఈ ఎమ్మెల్యే పనికిరాని ఎమ్మెల్యే. ఖచ్చితంగా అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను.
వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజే అఫ్జల్ ఖాన్ పార్టీలో చేరటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అఫ్జల్ ఖాన్ చేరికతో కడప ఎంపీ స్థానంతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్లో సైతం త్రిముఖ పోరు జరగనుంది. కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజంపేట, కమలాపురం మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ బలమైన అభ్యర్థులనే బరిలో దింపింది. దాంతో కాంగ్రెస్ చీల్చుకునే ఓట్లతో వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప అసెంబ్లీ స్థానంలో అఫ్జల్ ఖాన్ మైనార్టీ ఓట్లు చీలిస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదంటున్నారు. అలాగే కాంగ్రెస్ చీల్చే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో టీడీపీకి కూడా నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి కడప ఓటర్లు ఎవరికి పట్టం కడతారో.